రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కంచా గచ్చబౌలి భూముల వివాదం కేసు విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. హెచ్సీయూలో చెట్ల నరికివేతపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫారెస్ట్ విధ్వంసాన్ని సమర్థించుకోవద్దని తెలంగాణ సర్కార్కు సూచించింది. ప్రైవేట్ ఫారెస్ట్ తో చెట్లను కట్టేస్తే నరకయాతన పరిగణిస్తామని హెచ్చరించారు. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలంటూ నిలదీసింది. పర్యావరణం రక్షించడం అందరి బాధ్యత అన్న న్యాయస్థానం 100 ఎకరాలను నాశనం చేశారని అసహనం వ్యక్తం చేసింది. ఎలా రీస్టోర్ చేస్తారని, నరికివేతకు ముందస్తు అనుమతి తీసుకున్నారా అంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. పర్యావరణ పరిరక్షణ అంశంలో రాజీ లేదని తెలిపింది. అభివృద్ధి జరగాలంటూనే అడవులను నాశనం చేయొద్దని కోర్టు సూచించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. అశోక్, చెప్పండి. సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? సో ఏదైతే కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఈరోజు కీలక విచారణ జరిగింది. చెట్లు నరికివేతపై జస్టిస్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సో ఈ సందర్భంగా అటు అధికారులపై ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేసింది. చెట్లను నరికివేతను సమర్థించుకోవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 100 ఎకరాలు ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలంటూ కూడా ప్రశ్నించింది. సో వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలంటూ, లేదంటే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందంటూ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. సో చెట్లను నరికివేతకు అనుమతి తీసుకున్నారా, సూటిగా జవాబు చెప్పండి. 100 ఎకరాలు ఎలా పునరుద్ధరిస్తారు? పర్యావరణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. సో అలా ఎవరు చేసినా కూడా వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. సో వీడియోలు చూసి మేము కూడా ఆందోళనకు గురయ్యాము. అభివృద్ధి పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరము. ఇష్టం వచ్చినట్లు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకోమంటూ కూడా హెచ్చరించింది. సో చెరువు దగ్గర తాత్కాలికంగా జైలు పెట్టి అధికారులను అక్కడే ఉంచుతామంటూ కూడా వార్నింగ్ కూడా ఓవరాల్ గా షెల్టర్ల కోసం జంతువులు పరుగులు తీస్తే వాటికి వీధి కుక్కలు చంపాయంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సో 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు దీన్ని భిన్నంగా సొంత మినహాయింపులు ఇస్తారా అంటూ బాధ్యత తీసుకోవాలంటూ కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది. సో ప్రైవేటు ఫారెస్ట్ లో సైతం కూడా చెట్లను నరికివేతగా సీరియస్ తీసుకుంటామంటూ కూడా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. సో కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సో మొత్తానికైతే డజన్ల కొద్దీ బుల్డోజర్లతో అడవిని 100 ఎకరాలను ఎలా తొలగిస్తారంటూ కూడా సీరియస్ గా వ్యాఖ్యలు చేసింది. సిటీలో గ్రీన్ లంగ్స్ స్పేస్ ఉండాలి, వన్యప్రాణుల రక్షణ ఇలాంటి చర్యలు తీసుకుంటారని కూడా ప్రశ్నించింది. సో పర్యావరణ అటు వన్యప్రాణుల రక్షణ ఎలాంటి చర్యలు తీసుకుంటారంటూ కూడా అఫిడవిట్ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపిస్తూ అన్ని పనులు ఆపేశాం, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకుంటాం, ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారంటూ అన్నిటికీ లోబడే కూడా తొలగించామంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సో ఇది సుప్రీంకోర్టుకు విరుద్ధము. ఈ భూములు తాకట్టు పెట్టే ప్రభుత్వం అప్పులు తెచ్చేందుకు అని అన్నారు. సో అంతకుముందు ఈ కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం కంచా గచ్చిబౌలి వ్యవహారంలో అది అటవీ భూములు కావు, 20 ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయి, దానివల్ల పదులు పెరిగాయి అంటూ అటవీ రెవెన్యూ రికార్డులో వీటిని అడవులుగా పేర్కొనలేదంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సో ఓవరాల్ గా ఏదన్నా కూడా ఈ చెట్లను నరికివేత మాత్రం సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. సో కౌంటర్ దాఖలు చేయాలి, వాటి దానిపైన కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.